మన సభ్యులందరికీ నమస్కారం అండి. డిబేట్ పక్కదారి పట్టింది పూర్తిగా. ఇవాళ డిబేట్ యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే అమరావతి రాజధాని చట్టబద్ధత. దాని గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. ఇక విమర్శలు కంటిన్యూ అయిపోయినాయి. టైం చాలా ఇదైపోయింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఈ అమరావతి రాజధాని చట్టబద్ధత గురించి. ఎందుకంటే ఇవాళ జరిగింది పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్. అదే టైంలో పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ రెండులో ఉన్న విషయాలు చాలా ఇంపార్టెంట్ ఈ డిబేట్ లో. ఎందుకంటే పార్లమెంట్ లో మిథున్ రెడ్డి ఏం మాట్లాడాడంటే రైతులకు అన్యాయం చేస్తున్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని చాలా దారుణంగా మాట్లాడాడు. రైతులకు అన్యాయం చేస్తున్నారు అనే మాట మిథున్ రెడ్డి నోటి నుంచి వస్తాం అనేది నైతికంగా ఆయనకు హక్కు లేదు. ఎందుకంటే రైతులకి పూర్తిగా అన్యాయం చేసింది వైసీపీ పార్టీ, పర్టికులర్ గా అమరావతి రైతులకి. వాళ్ళు 1631 రోజులు ఉద్యమం చేశారు. వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడ్డారో. సార్ అక్కడ ఉద్యమం చేసిన వాళ్ళంతా ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నారు సార్. ఏదో కోడ్ ఆఫీస్ లో చెప్పి మాట్లాడారు. వాళ్ళు ఎంత ఘోరంగా వచ్చారు మీరు చూసుకోవాలి ఒకసారి. అన్యాయంగా మాట్లాడదు. మీరు మాట్లాడండి. ఒకసారి ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు సార్. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను సార్. ఒక్క నిమిషం మసూదర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ పెద్దవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు అవకాశం ఉంది, ఇప్పుడు మాట్లాడండి. మీ అభిప్రాయాలు మీరు చెప్పారు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఆయన అభిప్రాయం కూడా చెప్తారు. తర్వాత మీరు క్రాస్ టాక్ చేసుకోవచ్చు. రైతులు ఎంత బాధపడ్డారో ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు చూశారు. 2 సార్లు పాదయాత్ర చేశారు రైతులు. ఎక్కడి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ఎంతో సక్సెస్ఫుల్ గా వాళ్ళు పాదయాత్ర కూడా చాలా బాధపడ్డారు. ఎంతో ఎన్ని రకాలుగా హింసించారు. అరాచకం, అన్యాయము, దుర్మార్గము. ఎంత దుర్మార్గం చేసినా సరే వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలాగా తిరుపతి దాకా ప్రయాణించారు. వాళ్ళు తిరుపతి చేరే టైంలో వాళ్ళు తిరుపతి చేరే టైంలో 3 బిల్లులు 3 రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకుంటే చాలా సంతోషించారు. వెనక్కి తీసుకున్నారని ఆ ఒక్క క్షణం. ఆ మరుక్షణం ఏం చేశాడు ఆయన, మేము ఈ బిల్లుని పకడ్బందీగా పెడతా ఉన్నాడు 3 రాజధానులకి. అది మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం చట్టబద్ధత తీసుకొస్తానికి. అప్పుడు ఏమైంది, ఆ పాదయాత్ర సక్సెస్ అయింది. ఈయన 3 రాజధానుల బిల్లు చాలా పకడ్బందీగా పెడతానన్నాడు. పెట్టే ముందు ఏం చేశారు, ఫస్ట్ అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో పాస్ అయింది, ఎందుకంటే మెజారిటీ ఉంది. కౌన్సిల్లోకి వెళ్ళారు, కౌన్సిల్లో కూడా మెజారిటీ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కౌన్సిల్ చైర్మన్ అబ్జెక్ట్ చేశారు. దానికి యనమల రామకృష్ణ గారు కూడా దాని యొక్క పాలసీని బట్టి. అప్పుడు మెజారిటీ ఒకటే కాదండి, దానికి ఒక లీగల్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఆ పాయింట్స్ గురించి అబ్జెక్ట్ చేశారు. షరీఫ్ గారే చాలా మేజర్ కీ పర్సన్ అక్కడ. అప్పుడు ఆ కార్యక్రమంలో ఏం జరిగిందంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్ రద్దు చేయడానికి బయలుదేరారు. ఎందుకంటే ఆయన మాట చెల్లలేదని, 3 రాజధాని బిల్లు యాక్సెప్ట్ చేయలేదని కౌన్సిల్ కూడా రద్దు చేసే స్టేజ్. అది ఎంత తప్పో అప్పుడు అందరు ప్రజలు తీర్పిచ్చారు. ఏమని తీర్పిచ్చారు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడగొట్టారు. అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది అమరావతిని ఏకైక రాజధానిగా అగ్రీ అయ్యారు. ఈ రైతుల పోరాటాన్ని అందరు యాక్సెప్ట్ చేశారు. అందుకని మీకు రాజధాని పోయింది. అసలు ఏదైనా ఒక పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా తెలుగుదేశానికైనా ఒక సిద్ధాంతం ఉండాలి. 2014-19 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేశారు. ఇందాక బీజేపీ ఆయన చెప్పినట్టుగా 30,000 ఎకరాలు కావాలి, గుంటూరు విజయవాడ మధ్యలోనే కావాలి అని ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన సిద్ధాంతం అని అందరం నమ్మాం. ఆయన ఏమంటాడు, 2014-19 మధ్యలోనేమో అమరావతి రాజధాని అంటాడు. 2019 నుంచి 2024 మధ్యలో అధికారం రాగానే వచ్చిన 6 నెలల్లోనే 3 రాజధానులు అని ఒక తిక్క వాదన, 3 ముక్కలాటాడి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఎక్కడ 3 రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానుల్లో ఎక్కడన్నా ఒక రాయన్న పెట్టగలిగారు. అమరావతిని పాడు పెట్టారు. ఆ పాడు పెట్టిన అమరావతిని 2024 తర్వాత జంగిల్ క్లియర్ చేయడానికి 37 crores అయ్యింది. దారుణంగా అమరావతిని ఇట్లా ధ్వంసం చేశారు. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు 2014 నుంచి 2019 లోపల తెలుగుదేశం గవర్నమెంట్. సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ
తాత్కాలిక భవనాలనే ఒక పొరపాటు వరడు వలన ఇది తాత్కాలిక భవనాలని చెప్పి ఒక్క రాయి కూడా పెట్టలేదు, అమరావతి నిర్మించలేదు, గ్రాఫిక్స్ అని ఈ 5 ఏళ్లు కూడా తాత్కాలిక భవనాల మీద రాజకీయం చేశారు సార్. రాజకీయం చేశారు, దాని మీద రకరకాల ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా సరే ఓకే, అది ఏ విధమైన భవనాలు ఏంటనేది అక్కడికి చూస్తే సరిపోయింది. అది యాక్చువల్ గా ట్రాన్సిట్. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో పెట్టింది 5,000 కోట్లే కాదండి, అది 10,000 కోట్లు నా దగ్గర డేటా ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. అది మీ వైసీపీ వాళ్ళు చెప్పిన కాదండి. సరే నన్ను మాట్లాడినా సార్, నేను మాట్లాడినా ఉన్నది 11,000 కోట్లు 10,000 కోట్లు కూడా కాదు. సరేనండి, కాన్సెప్ట్ అసలు విషయానికి రానివ్వండి. మధుసూదన్ రెడ్డి గారు విషయానికి రానివ్వండి మాట్లాడండి. ఆయన ఫస్ట్ అమరావతి రాజధాని ఉండాలన్నాడు, రెండోసారి అధికారం రాగానే 3 రాజధానులు అన్నారు. మళ్ళా ఓడిపోయిన తర్వాత గుంటూరు విజయవాడ మధ్యలో 500 ఎకరాల్లో రాజధాని కడితే సరిపోద్ది అన్నాడు. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డితో మాకు అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నామని ఆయనతో అనిపించాడు. నిన్న ఏమైంది, అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా అక్కడ శ్రీకాకుళంలో ఈ మూలపేటలో ఒక మీటింగ్ పెట్టారు. ఎవరు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆయన సిదిరి అప్పలరాజు. వాళ్ళు ఏమంటారంటే అసెంబ్లీలో పెట్టిన తీర్మానం వ్యాలిడ్ కాదు అంటారు అనమాట. దానికి అసలు మాకు వాల్యూ లేదు, మేము మళ్ళీ గెలిస్తే మేము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి చెప్పబోతున్నానండి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసెంబ్లీ పెట్టారండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్, అమరావతి రాజధానిగా చట్టబద్ధత, అమరావతి తీర్మానాన్ని చేయడానికి మీరు ఎందుకు రాలా? 11 మంది సభ్యులు ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్యూ చెప్పండి, నాకు అమరావతి ఇష్టం కానీ చంద్రబాబు నాయుడు గారు దోసేస్తున్నారు, ఆయన దోపిడీ మీద మాకు వ్యతిరేకం అని అదే మాట అసెంబ్లీలో చెప్పండి. ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పిన మాట అసెంబ్లీలో చెప్పండి. ఇవాళ ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పాడు? ఎంత దారుణమైన ప్రెస్ మీట్. ఇలాంటి ప్రెస్ మీట్ నేను ఇంతవరకు పుట్టిన తర్వాత చూడాలి. ఎంత దారుణంగా మాట్లాడాడంటే, ఒకేపు ఏంటంటాడు, మావిగన్ అంట. అసలు ఏమన్నా మనిషికి అసలు కొన్ని వర్డ్స్ నాకు మాట్లాడాలని అనిపించట్లేదు అనమాట. దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది. అసలు అదే మావిగన్ ఏంటండి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక ట్రాక్ లాగా ఒక రాజధాని చేయాలంట. అది సంభవమేనా? ఆల్రెడీ 30,000 ఏకర్స్ 29 గ్రామాల నుంచి రైతులు త్యాగం చేశారు. విన్ సిచ్యువేషన్ అది. అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ తీసుకురావాలంటే దాన్ని డిస్కస్ చేయాలంటే మచిలీపట్నం నుంచి విజయవాడ రోడ్లో, బందర్ రోడ్లో ఎకరం పొలం 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. అసలు ఇన్వెస్ట్మెంట్ ఒక 10 ఎకరాలు కొనగలరా? అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత 10 లక్షలు 20 లక్షలతో ఇక్కడ ఎకరం ఉంది. ఏది అమరావతి సైడ్. ఒకవేళ 40,000 ఎకరాలు మళ్ళా ఎక్స్టెండ్ చేయదలుచుకున్నా సరే ఫ్రీగా ల్యాండ్ వస్తుంది. అక్కడ కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి మచిలీపట్నం నుంచి విజయవాడ మధ్యలో ఇది సంభవమేనా? అసలు ఒక్క పైసా డబ్బులు ఉన్నాయా? ఆయన అంటాడు 2 లక్షల కోట్లు డబ్బు, ప్రజల డబ్బు అంతా తీసుకెళ్లి అమరావతి చేస్తున్నారు. ప్రజల డబ్బు ఒక్క పైసా కూడా బడ్జెట్ నుంచి తీసుకెళ్లి అమరావతికి పెట్టట్లా. అది అంతా లోన్స్, ఒక్క పైసా కూడా పెట్టట్లేదు. చెప్తానండి ఎంత అప్పు తెచ్చారో కూడా చెప్తాను. వరల్డ్ బ్యాంకు ఏడీపీ నుంచి అప్పు కాదండి, చెప్తానుండండి. అప్పు కాదు, చెప్పనే ఉండండి. ఏం పోదు ఒక్క నిమిషంలో ఏం పోదండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏడీపీ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ ఏమండి వరల్డ్ బ్యాంక్ నుంచి చెప్పనే ఉండే సబ్జెక్ట్ లో చెప్పనే ఉండే ఇది చెప్పండి, చెబుతామండి. అదే చెప్తాం. ఏమండి ఎంతకంటే అంత ఓపిక లేదు మీకు, మీ నాయకుడిలాగానే మీకు ఓపిక లేదు. మధుసూదన్ రెడ్డి గారు ఆయన చెప్పిన తర్వాత మీ అభ్యంతరం ఉంటే మీరు వ్యక్తం చేయండి సార్ ప్లీజ్. మీరు రాసుకోండి డెఫినెట్లీ. ఏమండి వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ 15,000 కోట్లు ఇచ్చింది. అది కేంద్రం హామీ. అది మన స్టేట్ కి సంబంధించింది కాదు. మన స్టేట్ నేరుగా ఇచ్చింది కాదుగా మనకి. లోనే కానీ మనం కట్టాల్సిన అవసరం లేదు. అది కేంద్రం హామీ 30 years తర్వాత. అది కూడా కేంద్రం హామీ ఇచ్చింది. 5,000 కోట్లు జర్మనీ బ్యాంక్ ఇచ్చింది. 11,000 కోట్లు చూపిస్తున్నారు. 11,000 కోట్లు హుడ్కో నుంచి తీసుకున్నారు రుణం.
మొత్తం 31,000 crores తీసుకొచ్చారు. ఈ 31,000 crores లో 16,000 crores మాత్రమే అప్పు. మిగతా 15,000 కేంద్రం హామీ ఉంది. అది 30 years తర్వాత దాన్ని కూడా వాళ్ళే కేంద్రం పే చేస్తారని కూడా ఒక ఇది ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇంత జరిగితే, ఇంత చట్టబద్ధత జరిగితే ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది. ఇండియా, భారతదేశం అంతా. భారతదేశంలో ఉన్న 11 పార్టీలు సపోర్ట్ చేసింది. ఎందుకు మీ పార్టీ సపోర్ట్ చేయాల? ఎందుకు వాకౌట్ చేయాల్సిన అవసరమే ఉంది? అమరావతికి చట్టబద్ధ కల్పించండి, చంద్రబాబు గారు దోపిడీ చేస్తున్నారు అని చెప్పండి. దోపిడీ ఎలా చేస్తున్నారో చెప్పండి. మీరు దోపిడీ చేస్తున్నారని చెప్పండి. చెప్పారు సార్, 50,000 ఎకరాలకు సంబంధించి బాహుబలి సెట్టింగ్ చూపించి అంటే ఆయన అంటాడు ఇది బాహుబలి సెట్టింగ్. ఇటువరకేమో గ్రాఫిక్స్ అన్నాడు, ఇప్పుడేమో బాహుబలి సెట్టింగ్ అన్నాడు. ఎవరైనా ఈ మధ్య కాలంలో అమరావతి వెళ్తే అది బాహుబలి సెట్టింగ్ రియల్ సెట్టింగ్ అర్థం అవుతుంది. ఎంత ఒక చీఫ్ మినిస్టర్, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాదయ్యి. ఒక చిన్న పిల్లల ఆటలాగా, చిన్న పిల్లలు బొమ్మలు ఆట ఆడుకుంటే అది బాహుబలి సెట్టింగ్ అన్నట్టుగా ఉందన్నమాట. అసలు ముఖ్యంగా ఈ మావిగన్ అనేది ఎవరు అడ్డుకోమలేదండి. ఎవ్వరూ అడ్డుకోమని చెప్పలేదు. చంద్రబాబు గారు చేసే దోపిడీని ఎవ్వరూ అడ్డుకోమని చెప్పలేదు. మీ ప్రతిపక్ష పాత్ర పోషించి మీరు ఆ నిజాలు బయట పెట్టండి. అవన్నీ మీరు చూసుకోండి. మీరు కాదని ఎవరూ లేదు. ఎత్తిపోతల పథకాల గురించి మాట్లాడండి. ఏంటి? దేని గురించి? ఎత్తిపోతల పథకాల గురించి అంటే అసైన్ భూములు ఏమంటే మనం వాళ్ళు మాట్లాడేది ఏమంటే మన డిబేట్ ఏంటి? అమరావతి రాజధాని చట్టబద్ధత. ఆ టాపిక్స్ కన్నికి వెళ్తారు. ఆయన మావిగారు అంటున్నాడు. ఏమన్నా మీరు ఒక్కదాని సమాధానం చెప్పండి. ఏమన్నా ఒక్కదాని మధుసూదన్ రెడ్డి మీరు ఒక్కదాని సమాధానం చెప్పండి. ఆయన అదే చెప్పబోతున్నాం. ఆయన వాళ్ళ ప్రెస్ మీట్ లో ఏమంటున్నాడంటే భారతదేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. రాజ్యాంగంలో లేదన్నారు. దానికి సమాధానం చెప్పండి. రాజ్యాంగంలో లేదంటది. చీఫ్ మినిస్టర్ ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంట. ఈ పిచ్చి మాటలు ఎవరన్నా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడా? రాజధాని అంటే ఏంటండి? రాష్ట్రం అంటే ఏంటో తెలియదు. ఇది ఫెడరల్ వ్యవస్థ. 29 రాష్ట్రాలు కలిగిన భారతదేశం. రాజధాని అంటే నేను చెప్తానండి. రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉండే ప్లేస్ అని రాజధాని అంటారు. రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అక్కడ అసెంబ్లీ నిర్వహిస్తారు. అక్కడే హైకోర్టు ఉంటుంది. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా రాజధాని నుంచి నడుస్తుంది. దాని రాజధాని అంటారు. ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు సార్. ఆయన ఇంకో మాట కూడా ఉన్నారు. చూద్దామండి. ఏమంటే దానికి కూడా చేద్దామండి. మధుసూదన్ రెడ్డి గారు మొండి వాదన చేయబారు. మధుసూదన్ రెడ్డి గారు హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి దాన్ని రాజధాని అంటారు కదా. ఆయన ఇంకో మాట కూడా అన్నారు సార్. రాజధాని అనే పదం రాజ్యాంగం లేదని తర్వాత దీన్ని 6 ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉందంట. 6 ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉందంట. మాట్లాడుతున్న అర్థం లేదు కదా. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. గురునాథన్ గారు ఒక్క నిమిషం. డిబేట్లోకి వచ్చి పాడిందే పాట పాసిపళ్ళదాస్ అని మీ స్టాండే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అనుకోని గురునాథన్ గారు